ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మట్టల ఆదివార శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. హల్లెలూయా. మరి ఇంకా ఒక్క వారం మాత్రమే ఉన్నది. ఈ వారం అంతా కూడాను మనమైతే కనుక హోలీ వీక్ అని అయితే కనుక పిలుస్తాము. ఈ యొక్క మట్టల ఆదివారం దగ్గర నుండి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్, ఈ వారం మొత్తం కూడాను హోలీ వీక్గా అయితే కనుక పిలువబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క శిలువ మ్రాను మీద మనందరి కొరకు, మనందరి పాపశాపాల నిమిత్తం, బలియాగమగు నిమిత్తము ఈ యొక్క ఆదివారము ఆయన యెరూషలేము వీధుల్లో అడుగుపెట్టినటువంటి రోజుగా అయితే కనుక మట్టల ఆదివారంగా ఆ రోజు జరుపుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజైతే కనుక మరి వర్తమానంలోనికి వెళదాము. వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలైన నా తండ్రి. పరిశుద్ధుడు నీకే స్తుతులు స్తోత్రాలైన నా తండ్రి ప్రభా. ఈ యొక్క మట్టలాదివారం తండ్రి ప్రభా, పామ్ సండే శుభ సందర్భంగా నాయన నా తండ్రి ప్రభా. అయా తండ్రి ఆనాడు నాయన నా తండ్రి మీరు మా అందరి పాపశాపాల నిమిత్తమై తండ్రి ప్రభా బలియాగము అర్పించుకుని నిమిత్తము తండ్రి ఆ యెరూషలేము వీధుల్లోనికి అడుగుపెట్టినటువంటి వారిగా ఉన్నారు నాయన నా తండ్రి. అయా తండ్రి ఆ యొక్క తండ్రి శ్రేష్టమైనటువంటి దినములను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా ఈ యొక్క మట్టల ఆదివారం తండ్రి ప్రభా జరుపుకొని చుండుగా తండ్రి మాకు కావలసినటువంటి వర్తమానం తండ్రి ప్రభా అయా తండ్రి అయా మీరు మాట్లాడమని అయా ఈ యొక్క ఆదివారము తండ్రి ఆరాధన అంతట్లో నుండి తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లు తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ కూడాను పామ్ సండే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతటా కూడాను పామ్ సండే అయితే కనుక జరుపుకుంటున్నారు. ఎందుకొరకు అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము ప్రాంతానికి ఆయన మన కొరకు మన యొక్క ప్రతి పాపశాపముల నిమిత్తము బలియాగముగా అర్పించుకున్నటువంటి రోజు ఈ యొక్క సండే, ఈ యొక్క ఆదివారం. కాబట్టి ఆ యొక్క విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు అయితే వర్తమానంలోనికి వెళదాము. మరి ఈరోజు ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం అయితే ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ఎప్పుడు జరిగింది అని అంటే కనుక 2000 సంవత్సరాల క్రితము మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి అడుగుపెట్టినటువంటి సందర్భంలో మరి జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పు నిమిత్తమే ఆ కార్యము జరిగించబడిందనే విషయం అయితే కనుక మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా జకర్యా ప్రవక్త అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఏ రీతిగా మరి రాజుగా రానయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి అయితే కనుక రాయడం జరిగింది. ఆ విషయాన్ని అయితే మనం ఒకసారి చదువుకుందాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి గాడిదని ఎక్కి వచ్చినటువంటి వారుగా అయితే కనుక ఉన్నారు. గాడిదని ఎక్కి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని గురించి కనుక మనం ఒకసారి మరి నెమరు వేసుకున్నట్లయితే కనుక ఆయన ప్రవచనకర్త, అంటే ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే ఆయన భూమి మీదకి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పుట్టుకకు పూర్వము 750 సంవత్సరాల క్రితము మీకా ప్రవక్త కానీ, లేదంటే కనుక యెషయా ప్రవక్త కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతంలో జన్మిస్తారు, ఎటు రీతిగా ఆయన జన్మిస్తారు, ఎవరికి జన్మిస్తారు, ఆయనకి ఏ పేరు పెట్టబడుతుంది, ఆయన ఏ రీతిగా ఆయన మరి మరణిస్తారు అనేటువంటి అనేక విషయాలు అయితే కనుక ప్రవక్తల ప్రవచనాల ద్వారా అయితే కనుక క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల క్రితమే గనక ప్రవచించడం అయితే కనుక జరిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వస్తారో అనేటువంటి విషయం అయితే కనుక ఈ యొక్క జకర్యా ప్రవక్త అయితే కనుక తెలియజేశాడు తన యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము. అయితే చాలామంది అనుకోవచ్చు, గాడిద అనగానే మనకి ఒకలాంటి ఆలోచన వస్తుంది. గాడిద అని అంటే కనుక వాల్యూలెస్, గాడిద అని అంటే కనుక చాలామంది ఏమైనా మరి సరిగా పాడనట్లయితే ఏంటి గర్ధపు స్వరం లాగా ఉన్నదని చెప్పేసి వాళ్ళని అవమానించడానికి, అవహేళన చేయడానికి అయితే కనుక వాడతారు. ఈ యొక్క గాడిదని అయితే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అయితే అసలు గాడిదని ఎంపిక చేసుకోవడానికి కారణం, లేదా మరి గుర్రాన్ని కానీ ఏనుగుని కానీ ఎంపిక చేసుకోకపోవడానికి కారణం ఏంటనేటువంటి విషయాలు కొద్ది నిమిషాలు అయితే మనం తెలుసుకుందాం. మొదటగా మనం గుర్రాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గుర్రము రాజరికానికి, యుద్ధానికి సాదృశ్యంగా ఉన్నది. పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే మరి గుర్రానికి యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గుర్రాల మీద వెళ్ళి మరి యుద్ధాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా మరి గొప్ప రాజకుటుంబంలో పుట్టినటువంటి వారు ఒక రాజసానికి సాదృశ్యంగా గుర్రాన్ని పెంచుకునేటువంటి వారుగా ఉన్నారు. మరి అదే రీతిగా ఒక ఏనుగును చూసుకున్నట్లయితే కనుక ఆ ఏనుగు అంబారీ మీద వచ్చినటువంటి వారు మరి ఆ యొక్క మదపుటేనుగు ఆ యొక్క దర్పానికి, గర్వానికి సాదృశ్యంగా అయితే కనుక ఉన్నది. కానీ ఇక్కడ గాడిద అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక గాడిదని దేనికి వాడతారండి? గాడిదని పూర్వకాలంలో మనకి ఇప్పుడు ఉన్నట్లు సౌకర్యాలు అయితే కనుక లేవు. అందుకొరకు వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా ఏం చేసేవాళ్ళు అంటే గాడిద మీద మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఆ గాడిద మీద వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడాను వాటి మీద వేసి వారి యొక్క వస్త్రాలు, బరువులు అన్నీ కూడాను ఆ గాడిద మీద వేసేవాళ్ళు. ఆ గాడిద ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళుతూ ఉండేది. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించేటువంటి సమయంలో కూడాను మరి అక్కడ హేరోదు రాజు భయంకరంగా మరి 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపివేస్తున్నారని చెప్పినటువంటి క్రమంలో కూడాను మరి ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం నుండి నజరేత్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి సమయంలో కూడాను వారు గాడిదని ఎక్కి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక గాడిద దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది. మనుషుల యొక్క వారి యొక్క బరువుల్ని మోసేటువంటి మరి గాడిదగా అయితే కనుక ఈ యొక్క గాడిదని మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గాడిదని ఎంపిక చేసుకోవడానికి కలిగినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని చెప్పేసానంటే కనుక మరి లోక హిస్టరీలో కనుక మనం చూసుకున్నట్లయితే చరిత్రలో, ప్రపంచంలోని చరిత్రలో ఏ చరిత్ర చూసుకున్నా కానీ ఏ ఒక్క రాజు కూడాను గాడిద మీద ఎక్కువ వచ్చినటువంటి వాడిగా అయితే కనుక లేడు. గాడిద మీద ఎక్కి వస్తే అది అవమానం అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చరిత్రలో ఏ చరిత్ర చూసినా, లేదంటే ఏ రాజు చరిత్ర చూసినా కానీ వాళ్ళు రాజసానికి, దర్పానికి సాదృశ్యమైనటువంటి మరి ఈ యొక్క గుర్రాలని వాడినటువంటి వారుగా మనం చరిత్ర చదువుకుంటాము. వారి యొక్క
దర్పానికి సాదృశ్యమైనటువంటి ఏనుగుల్ని అంబారీలుగా వాడుకున్నటువంటి వారిగా చూస్తాము, కానీ గాడిదని ఎంపిక చేసుకున్నటువంటి వారుగా అయితే గనక ఎవరిని అయితే గనక మనం చూడము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన రాకే ఒక ప్రత్యేకమైనదని అయితే కనుక చెప్పాలి. ఎందుకొరకనంటే కనుక ఈ యొక్క రాజులంతా కూడా యుద్ధం చేసి దోచుకోవడానికి, లేదంటే ఇతర రాజ్యాలు ఆక్యుపై చేసుకోవడానికి, దోచుకోవడానికి, వారిని హింసించడం కొరకు వచ్చి ఉన్నటువంటి రాజులుగా ఉన్నటువంటి వారుగా అయితే కనుక ఉన్నారు. కానీ ఈ రాజు ఎవరు అనంటే కనుక శాంతికి, సమాధానానికి మరి కర్త అయినటువంటి రాజుగా ఉన్నాడు. మరి చాలామంది రాజులను చూసుకున్నట్లయితే వాళ్ళకి పరిచారకులు చాలామంది ఉంటారు, పరిచర్య చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మరి ఈ రాజు ఎవరు అనంటే కనుక పరిచారం చేయించుకోవడానికి ఆయన రాలేదు, కానీ పరిచర్య చేయడం కోసమే ఆయన వచ్చినటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గాడిద దేని కొరకు మరి సాదృశ్యంగా ఉన్నది అనంటే కనుక దీనత్వానికి సాదృశ్యంగా ఉన్నది. అదే రీతిగా మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన శాంతికి, సమాధానానికి కర్తగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. మన యొక్క ప్రతి పాప శాపములను ఆయన మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి వారుగా అయితే కనుక ఉన్నారు. ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడిద ఏ రీతిగా మరి సర్వమానవుల యొక్క భారాలని కూడా మోస్తుందో, అదే రీతిగా దీనుడైనటువంటి మన రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను మన సర్వమానవాళి పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనకి విశ్రాంతి కలుగజేయ నిమిత్తమే దానికి సాదృశ్యమైనటువంటి గాడిదని ఎక్కి వస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన రాజు. దేనికి రాజు అనంటే కనుక మరి ఎవరినో మరి చంపడానికి, లేదంటే కనుక రాజ్యాల్ని దోచుకుని వెళ్ళడానికి, లేదంటే హింసించడానికి వస్తున్నటువంటి రాజు అయితే కాదు. కానీ ఈ రాజు దేనికి అనంటే కనుక శాంతికి రాజు, సమాధానానికి రాజు, అదే రీతిగా దీనత్వానికి రాజు, అదే రీతిగా క్షమించడానికి రాజు, ప్రేమించడానికి రాజు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి రాజులు ఏవైతే చేయజాలకపోయారో, లోకానుసారమైనటువంటి రాజు అయితే గనక ఈ యొక్క రాజు కాదు. లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఆయన నిర్మించడం కొరకైతే గనక ఆయన ఈ భూలోకానికి రాలేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి రాజ్యము ఈ భూమి మీద తీసుకుని వచ్చి నిమిత్తమే, ఆయన రాజ్యము కట్టు నిమిత్తమే ఆయన రాజుగా అయితే గనక వచ్చి ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా రాజు అనేటువంటి విషయాలు మరి మనం అయితే కనుక కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాము. రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథం ఒకసారి చూద్దామండి. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము, అక్కడ యెహూ అనేటువంటి ఒక వ్యక్తిని, యవనస్తున్నైతే కనుక యెహూ అనేటువంటి, ఒకసారి చూద్దామండి. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే కనుక 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఎలీషా ఏం చేస్తాడంటే తన ప్రవక్తల యొక్క ఎలీషా మరి ఆ యొక్క ప్రవక్తల శిష్యుల్లో ఒకళ్ళని పిలిచి ఏం చెప్తాడంటే, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాతునకు పోయి అతడు ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలం పోసి, నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేస్తున్నాను, యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోమ్ము అని చెప్పాడు. ఆ తర్వాత మనం 11వ వచనం నుండి గనక మనం చూసుకున్నట్లయితే ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడికైతే కనుక ఈ రీతిగా నింషి కుమారుడైనటువంటి యెహూకి ఈ రీతిగా రాజుగా నువ్వు అభిషేకించని చెప్పాడు. వెంటనే
నువ్వు అక్కడ నుండి అయితే కనుక పారిపోమని చెప్పాడు. 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా, ఒకడు ఏమి సంభవించినది, ఆ వెరివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడిగా, అతడు వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతా వట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతివేగరముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. హల్లెలూయా. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదా ప్రజలకి ఉన్నటువంటి ఆచారం ఏంటి అని అంటే గనక, రాజుగా ఎంపికైనటువంటి వారికి వారు నడిచేటువంటి మార్గంలో తమ యొక్క వస్త్రాలని పరిచేటువంటి అలవాటు, క్రమం కలిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి లూకాసు వార్తలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన వస్తున్నప్పుడు కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నప్పుడు కూడాను అదే రీతిగా మరి వస్త్రాలు పరిచినటువంటి వారుగా అయితే కనుక ఉన్నారు. మరి దానికి సాదృశ్యం ఏంటి అని అంటే కనుక, ఇంతకు ముందు మనము అయితే కనుక తెలుసుకున్నాము. నిషి కుమారుడైనటువంటి యెహూ రాజు అయినప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళ వస్త్రాలు అక్కడ మెట్ల మీద పరిచినప్పుడు, ఆ మెట్ల మీద బాకా ఊదినప్పుడు, ఆ మెట్ల మీద ఉన్నటువంటి ఆ వస్త్రాల మీద ఆ రాజుగా ఎంపిక చేయబడినటువంటి ఆ యెహూ నడుచుకుని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము ప్రాంతంలోనికి అడుగు పెడుతున్నప్పుడు కూడా అదే రీతిగా చేశారు. అంటే వారు యూదుల రాజు అని గుర్తించారు. యూదుల రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారు అనేటువంటి సూచనకి సాదృశ్యంగా అయితే గనక మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క బేత్పగే ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుని అయితే కనుక మనం ముందుకైతే కనుక వెళదాము. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బేత్పగే అనేటువంటి ప్రాంతాలకైతే కనుక ఆయన వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ ఒక కట్టబడినటువంటి గాడిదని విప్పి తీసుకొని రమ్మని చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే కనుక, మరి ఆ గాడిద మీద ఎక్కిన తర్వాత జయధ్వానాలు వారు పలుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. పలుకుతున్నటువంటి తరుణంలో మూడో విషయం ఏంటంటే, వాళ్ళు కేకలు వేస్తున్నారు. జయధ్వానాలు వేస్తూ కేకలు వేస్తున్నటువంటి తరుణంలో మరి అక్కడ సద్దుకయ్యులు, పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు, మీరు అలా కేకలు వేయడానికి వీలు లేదని చెప్పినప్పుడు దేవుడు చెప్పారు, వారు కేకలు వేయడం ఆపివేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పినటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత విషయం చూసుకున్నట్లయితే కనుక, ఆయన యెరూషలేము ప్రాంతంలోకి మరి అడుగు వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని చూచి ఆయన కన్నీరు కాచినటువంటి వారుగా ఉన్నారు. ఏడో విషయం ఏంటంటే, దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన వారందరినీ కూడాను చెదరగొట్టినటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకున్నట్లయితే కనుక, మరి గాడిదని ఎంపిక చేసుకోవడానికి కలిగినటువంటి కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకున్నాము. మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ప్రవచన నెరవేర్పు నిమిత్తం అయితే కనుక ఆయన వచ్చారనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన గాడిదని ఎంపిక చేసుకోవడానికి కలిగినటువంటి కారణాలు అయితే కనుక మనం తెలుసుకున్నాము. ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అనే గ్రామంలో సమీపం వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవరైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తర్వాత వారు యేసుని వద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి
ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమను ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ వరకు కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని ఎంపికే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనుషుల యొక్క ఎంపిక, మనుషుల యొక్క ఆలోచన లాగా అయితే కనుక దేవుని యొక్క ఆలోచన ఉండదు, కానీ దేవుని యొక్క ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. మనుషులు ఎంపిక చేసేటువంటి రీతిగా అయితే కనుక దేవుని యొక్క ఎంపిక ఉండదు. మనుషులు ఏం చూస్తారండి, మనుషులు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నది, లేదంటే కనుక వాళ్ళు ఎంత ధనం కలిగి ఉన్నారు, లేదంటే కనుక వాళ్ళు పైకి సౌందర్యంగా ఉన్నారా లేదా, ఇలా రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్, లేదంటే మంచి ఎడ్యుకేషన్ చదువుకుని ఉన్నారా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నది, ఇవన్నీ కూడా చూసేటువంటి వారుగా ఉంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే కనుక ఒక స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయాలన్నా, లేదంటే ఒక వివాహం చేయాలన్నా, లేదంటే ఒక పొలిటికల్గా ఒక మరి ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలన్నా కానీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనుక కావాల్సి ఉంటుంది, లోక సంబంధమైనటువంటి ఎంపికలు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎంపిక ఈ లోక సంబంధమైనటువంటి ఎంపికలాగా అయితే కనుక ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుందని చెప్పేసి అయితే కనుక మనం చెప్పవచ్చు. దేవుడు మరి ఈ లోకానికి మరి ఆయన యెరూషలేము ప్రాంతంలో అడుగు పెడుతూ మరి ఆయన మన కొరకు మనందరి పాపశాపాల నిమిత్తం బలియాగముగా తనను తాను సమర్పించుకోవడానికి వెళ్ళేటువంటి సమయంలో ఆయన ఎంపిక చేసుకున్నది ఏమిటి అని అంటే కనుక ఒక గాడిదని. ఆయన ఒక గుర్రాన్ని ఎంపిక చేసుకోలేదు, లేదా ఒక గర్వానికి లేదంటే కనుక డంబానికి సాదృశ్యమైనటువంటి ఒక ఏనుగుని ఎంపిక చేసుకోలేదు, కానీ అందరి చేత తృణీకరింపబడుతున్నటువంటి, ఎవ్వరికి మరి ఉపయోగం లేనటువంటి, అందరూ అసహించుకునేటువంటి ఒక గాడిదని ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కూడా అదే రీతిగా ఉన్నదా? నీ జీవితం కూడాను ఎవరికి పనికిరాదు, నేను ఎవరికి పనికిరాను, నా జీవితం ఇంతే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది మరి అందరూ తృణీకరించబడి ఎవరి ద్వారా ఎంపిక కాబడినటువంటి వారినే ఆయన ప్రత్యేకముగా ఎన్నుకునేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మరి 27 నుండి మనం చూసుకున్నట్లయితే దేవుని ఎంపిక ఏ రీతిగా ఉంటుందనేది మనం చూద్దామండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎంపిక ఎంత డిఫరెంట్గా ఉన్నదండి, ఎంత యూనిక్గా ఉన్నది. ఇక్కడ ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదో ఒక ఉద్యోగం కోసమో, లేదంటే కనుక వేరే మరి అదర్ కంట్రీకి వెళ్ళడం కోసమో, లేదంటే కనుక చదువు కోసమో ఎవరైనా నీకు సహాయం చేశారనుకోండి, వాళ్ళు ఏమంటారు, జీవితకాలం కూడాను నువ్వు అక్కడ వెళ్ళి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుంటే చూడు నా వల్లే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి వెళ్ళారని చెప్పేసి చెప్తారు. ఒక ఉద్యోగం సంపాదించుకొని ఉన్నారనుకోండి, నా ద్వారానే వారు సహాయం పొందుకున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడనంటే కనుక ఏ నరుడికి కూడాను మరి అటువంటి అతిశయింపకుండునట్లు ఏ నరుడు కూడాను అతిశయించకూడదు. ఎందుకొరకనంటే కనుక దేవుడు మాత్రమే అతిశయించడానికి అర్హుడు. హల్లెలూయా. కాబట్టి ఆ ఘనత, మహిమ, ప్రభావం కేవలం దేవునికి మాత్రమే దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని ఎంపిక ఏ రీతిగా ఉన్నదనంటే కనుక జ్ఞానులను సిగ్గుపట్టుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపట్టుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు తలంచవద్దు, నీవు జ్ఞానిని కదా తలంచవద్దని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. జ్ఞానవంతులని బైబిల్లో ఎవరు పిలువబడ్డారండి? దేవుని కొరకు ఎవరైతే పరిశోధన చేసి లేఖనాలను పరిశీలించి దేవుణ్ణి వెతుక్కుంటూ, బాలుడైనటువంటి యేసుని ఎత్తుక్కుంటూ ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆ నక్షత్రంకి మరి ఆధారంగా చేసుకుని ఎవరైతే వచ్చారో వారిని జ్ఞానులుగా అయితే కనుక దేవుడు పిలిచాడు, బైబిల్లో రాయించాడు. హల్లెలూయా.
వారు ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప జ్ఞానం కలిగి ఉన్నారు. దాని కొరకే ఈ యొక్క బైబిల్లో వారు జ్ఞానవంతులుగా పిలువబడ్డారని కాదు, కానీ వారు గ్రంథాలని పరిశీలించారు, లేఖనాలని చదివారు, ప్రవక్తల యొక్క ప్రవచనాల్ని వారు గ్రహింపు చేసుకున్నారు. కాబట్టి ఈ సమయానికి ఈ నక్షత్రం వచ్చింది అని అంటే కనుక మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేఖనాల ప్రకారమే ఆయన జన్మించి ఉంటాడు అని చెప్పి వారు బయలుదేరి 2 సంవత్సరాలకి వారు వచ్చినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా, లేదా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, లేదా ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ నువ్వు కలిగి ఉన్నా, లేదా ఎంత గొప్ప అధికారం నువ్వు కలిగి ఉన్నా కానీ నువ్వు జ్ఞానివి కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరు జ్ఞాని అని అంటే కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క గుణగణాలను ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని జ్ఞానమునికి లోబడి ఎవరైతే వారి యొక్క జీవితాన్ని కట్టుకునేటువంటి వారుగా ఉంటారో వారిని మాత్రమే జ్ఞానులని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపట్టుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారు మరి మన ఒక 6 years బ్యాక్ మనం చూసాం. కరోనా టైంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, ధనవంతులు, మరి ఎంతో గొప్ప మరి శరీర దారుఢ్యం కలిగినటువంటి వారు, ఎంతో గొప్ప అని చెప్పుకునే వాళ్ళంతా కూడాను లేరండి. గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు, కానీ వారి ప్రాణాలని నిలుపుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపట్టుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను కూడా సజీవ లెక్కలో ఉన్నాము. మరి ఈరోజు మనం ఈ యొక్క పామ్ సండేలో దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామని అంటే కనుక మనం బలవంతులం కావండి. నిశ్చయంగా మనం బలవంతులం అనే చెప్పాలి. హల్లెలూయా. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యులను కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళందరూ కూడా గొప్ప చదువులు కలిగినటువంటి వాళ్ళు కాదు, ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్స్ కలిగినటువంటి వాళ్ళు కూడా కాదండి. లోకము ద్వారా తృణీకరింపబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు, చేపలు పట్టేటువంటి జాలర్లుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, మనుషులను పట్టేటువంటి జాలర్లుగా చేయు నిమిత్తము. హల్లెలూయా. దేవుని యొక్క ఎంపిక ఏ రీతిగా ఉన్నది అని అంటే కనుక మనం అనుకుంటాము, మరి ఇంత గొప్ప కుటుంబంలో నేను పుట్టాను, లేదంటే కనుక ఇంత మంచి ఫ్యామిలీలో నేను పుట్టాను అని అంటే కనుక, ఇలాంటి మంచి తల్లిదండ్రులకి నేను జన్మించాను అని అంటే కనుక నేను చాలా అదృష్టవంతుడిని, వీళ్ళ గర్భవాసమును నేను జన్మించడం అని చెప్పేసి. కానీ దేవాది దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడండి, జగత్తు పునాది వేయక పూర్వమే ఆయన నిన్ను నన్ను కూడాను సృజించినటువంటి వాడిగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడాను ఆయన నువ్వు ఎవరి గర్భవాసంలో పుడతావు, నువ్వు ఎవరి కుటుంబంలో పుడతావు, ఏ కుటుంబంలో పుడతావు అనేటువంటి విషయాలు కూడాను దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత వారిని గూర్చి తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు. వీరు మరి తల్లి పోలిక తండ్రి పోలిక అని చెప్పేసి. కానీ మరి దేవాది దేవుడు ఎప్పుడు తెలుసుండండి, జగత్తు పునాది వేయక పూర్వమే ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎంపిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. గాడిదని ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తృణీకరింపబడినటువంటి గాడిద, అసహించుకునే గాడిద, ఎవరు కూడా ఇష్టపడినటువంటి గాడిదగా అయితే గనక ఆ గాడిద ఉన్నది, కట్టబడినటువంటి గాడిదగా ఉన్నది. అయితే ఈరోజు నా జీవితాలు కూడా అటువంటి కట్టబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే, లేదంటే తృణీకరింపబడినటువంటి జీవితాలుగా మరి ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. రెండో విషయం ఏంటంటే కనుక మరి దేవుని యొక్క మాటకి, శిష్యుల యొక్క మాటకి ఒబే చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క గాడిద పెంచేటువంటి ఆ యొక్క యజమాని అయితే కనుక దేవుని మాటకి ఒబే చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క గాడిదలు కావాలి అని చెప్పేసానంటే ఎందుకు అని చెప్పేసి అడిగాడు. కానీ తర్వాత దేవునికి ఇలాగ కావాలని చెప్పేసి అన్నప్పుడు మారు మాట అయితే కనుక మాట్లాడలేదు. హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉండాలని అంటే కనుక దేవుని మాటకి మనం ఒబే చేసేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని మాటకి ఒబే చేసేటువంటి అనుభవాన్ని, ఆ యొక్క జీవితాన్ని అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. యోహాను సువార్త 14:15 చూసుకున్నట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ ముందు వచ్చిన 15 కనుక మీరు చూసుకున్నట్లయితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని దేవుని లేఖనం తెలియజేస్తుందండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే కనుక దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. నాలాంటి హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఇలాంటి స్థితిలో నా బంధువులకు కానీ నా స్నేహితులకు కానీ నేను ఎవరికి కూడా అక్కర్లేదు, వెలివేయబడినటువంటి, తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితాన్ని ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు, నన్ను ఎంపిక చేసుకున్నాడు అనేటువంటి కృతజ్ఞత నీవు కలిగి ఉన్నట్లయితే కనుక నువ్వేం చేస్తావండి? దేవుని ఆజ్ఞలు నువ్వు గైకుంటావు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు నిజంగా దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, అర్హత లేనటువంటి నన్ను దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుణ్ణి నిజంగా ప్రేమించినట్లయితే గనక ఆయన ఆజ్ఞల్ని నువ్వు గైకునేటువంటి స్థితిలో అయితే గనక ఉంటావు. అంత మాత్రమే కాదు, మరి మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 2-3 కనుక మనం చూసుకున్నట్లయితే, మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారం అయితేమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దానివల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేసి మరి నీ హృదయంలో నీవు అనుకుంటున్నట్లయితే, ఇక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారం అయితేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదము. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్నటువంటి వారం అయితే గనక దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నిజంగా నువ్వు దేవుణ్ణి ఆజ్ఞలను గైకొన్నట్లయితే కనుక నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని అర్థము. ఆయన ఆజ్ఞలు ఎటువంటి ఏంటండి? భారమైనవి అయితే కనుక కాదు, అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఒబే టు గాడ్ అన్నాడు. ఆ యొక్క గాడిదల్ని మరి పెంచుకుంటున్నటువంటి ఆ యొక్క ఓనర్ ఏం చేశాడంటే దేవుని మాటకి ఒబే చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి కావాలి అని అంటే కనుక ఇచ్చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞల్ని గైకొన్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా నీవు ఏమి ఇవ్వగలుగుతున్నావు? దేవుని మాటని ఒబే చేస్తూ ఈరోజు పామ్ సండే రోజున దేవుడు నిన్న ఒక క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం క్వశ్చన్ చేస్తున్నాడు అని అంటే కనుక, నీకు ఇష్టమైనవన్నీ కూడాను నువ్వు దేవుని మాటకి ఒబే చేసి నువ్వు ఇచ్చేయగలుగుతున్నావా? చాలాసార్లు మన జీవితంలో మరి బైబిల్లో ఒక మాట అయితే కనుక మనం చూస్తాము. చాలా ధనవంతుడు మరి నిత్యజీవ రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి దేవుడిని వెంబడిస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట, నా ఆజ్ఞలు నువ్వు గైకుంటున్నావు అంటే, అయ్యా నేను గైకుంటున్నాను అయ్యా, నా జీవితంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను అయ్యా అని చెప్పేసి చెప్పాడంట. అయితే నువ్వు కలిగినటువంటి ఆస్తిని నువ్వు అమ్మివేసి నన్ను వెంబడించి అన్నప్పుడు అతని ముఖము చిన్నపుచ్చుకుని వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క పామ్ సండే రోజున నీకు ఏదైతే శ్రేష్టమైంది, ఏదైతే విలువైంది, లేదా ఏదైతే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి అనుకుంటున్నావో దానిని నువ్వు దేవుని మాటకి ఒబే చేస్తూ విడిచిపెట్టగలిగేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? హల్లెలూయా. చాలామందికి ఉండేటువంటి మరి పెద్ద పెద్ద దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కాదు, కానీ చిన్నవే, ఒక ఏమంటారు, ఒక ఆవగింజ అంత చిన్నవి ఒక మైనస్లు ఉంటాయి. ఆ మైనస్లు ఏంటి అని అంటే కనుక, ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తారు, ఉపవాసాలు ఉన్నప్పుడు మందిరానికి వెళ్తారు, లేదా మరి ఇంకా ఇతర ఏమైనా ఫెస్టివల్స్ అట్లాంటప్పుడు వెళుతూ ఉంటారు. కానీ ప్రతి దినము కూడా బైబిల్ చదివేటువంటి అలవాటు కానీ, ప్రతి దినము దేవునితోటి సహవాసం ప్రార్థించేటువంటి అలవాటు కానీ వారి జీవితంలో అయితే కనుక వారు కలిగి ఉండరు.
వారం రోజులు మొత్తం కూడాను, వారంలో 6 days మొత్తం కూడాను లోకానికి కేటాయించేస్తారు. లోకంలో ఏదైతే ఉంటుందో సమస్తాన్ని కూడాను వారిలో నిలిపి ఉంచుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ ఆదివారం మాత్రం దేవునికి కేటాయించేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, మిగిలిన వారం రోజులు, మిగిలిన 6 days కూడా నువ్వు బ్లెస్డ్గా ఉండాలి అని అంటే కనుక నువ్వు ఆదివారము ఆదివారం నువ్వు దేవుని మందిరంలో నేర్చుకున్నటువంటి వాక్యాలని మిగిలిన 6 days కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని నీ జీవితానికి అప్లై చేసుకోవాలండి. చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నది ఏంటి అని అంటే కనుక దేవుని మాటకి ఒబే చేస్తున్నారు, ఎంతో చక్కగా టైంకి వస్తున్నారు మందిరానికి, దేవుని వాక్యం వింటున్నారు, ఒబే చేస్తున్నారు. ఒబే చేయడం అని అంటే కనుక మరి దైవ సేవకులు ఎదుట, లేదంటే కనుక సంఘం ఎదుట ఒబే చేయడం కాదండి. నీ హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుని ఎదుట ఆయనకి ఇష్టం లేని కార్యాలన్నిటినీ కూడాను నువ్వు ఒబే చేసి విడిచిపెట్టగలుగుతున్నావా అన్నాడు. ఆ యొక్క గాడిదల యజమాని విడిచిపెట్టగలిగాడు దేవుని మాటకి ఒబే చేసి, దేవుని ఆజ్ఞల్ని గైకొని ఒబే చేసి విడిచిపెట్టేశాడు. అదే రీతిగా దేవుని మాటల్ని నేను పాటిస్తున్నాను, దేవుని ఆజ్ఞలను నేను గైకుంటున్నాను, దేవుని చిత్తానుసారమే అని నువ్వు పలికేటువంటి నీవు నిజముగా దేవునికి అయిష్టం లేనటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నువ్వు విడిచిపెట్టగలిగేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? దేవుడు ఈరోజు మట్టల ఆదివారం రోజున దేవుడు అదే అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడికి మనం ఒకసారి చూద్దామండి. ఈ యెరూషలేము అనేటువంటి ప్రాంతంలోనికి మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క యెరూషలేము ప్రాంతము అనేటువంటిది 8 గుమ్మాలు కలిగి ఉంటుందండి. 8 గుమ్మాలు అయితే కనుక కలిగి ఉంటుంది. ఆ యొక్క 8 గుమ్మాల్లో కూడాను గోల్డెన్ గేట్ అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి ఈ యొక్క గేట్ని అయితే కనుక పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము ఏ ద్వారం గుండా అయితే కనుక ఆయన లోపలికి వచ్చారో ఆ యొక్క గేట్ని దమస్కస్ గోల్డెన్ గేట్ అని అయితే కనుక పిలుస్తారు. ఆ యొక్క 7 గేట్ల పేర్లు కూడా ఒకసారి ఈరోజు అయితే కనుక తెలుసుకుందాము. యెరూషలేం ప్రాంతంలోనికి వచ్చేటువంటి 8 ద్వారాలు ఏంటంటే దమస్కస్ గేట్ ఒకటి, జఫా గేట్ ఒకటి, మరి తర్వాత హల్లెలూయా జియోన్ గేట్ ఒకటి, తర్వాత డంగ్ గేట్ ఒకటి, హేరోద్ గేట్ ఒకటి, తర్వాత న్యూ గేట్ ఒకటి, లయన్స్ గేట్ ఒకటి. 7 గేట్లండి. ఒకటి దమస్కస్ గేటు, జఫాన్ గేటు, లయన్స్ గేటు, జియోన్ గేటు, డంగ్ గేటు, హేరోద్ గేటు, న్యూ గేటు. ఇప్పుడు ప్రస్తుతము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ గేటు ద్వారా, ఏ గుమ్మము ద్వారా అయితే వచ్చారో ఆ గుమ్మం అయితే కనుక మూయబడి ఉంది. ఆ గేటుని ఏమంటారంటే గోల్డెన్ గేట్ అని చెప్పేసి అంటారు. గోల్డెన్ గేట్ అని అయితే కనుక ప్రస్తుతానికి పిలుస్తారు. ఈ యొక్క గోల్డెన్ గేట్ మరి ప్రస్తుతానికి అయితే కనుక మూయబడి ఉన్నది. 1541లో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక నాయకుడైతే కనుక ఆ యొక్క గేటును అయితే కనుక మూసివేయడం జరిగింది. ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయితే కనుక ఆ యొక్క గేటుని క్లోజ్ చేయడం జరిగింది. ఈ గేట్ ఎందుకు అంత మోస్ట్ ప్రీషియస్ అని అంటే కనుక యూదులు ఆ ద్వారం నుండే మెస్సయ్య వస్తాడని చెప్పేసి నమ్ముతారు. క్రైస్తవులకి ఎందుకు ఆ గేట్ అంత ప్రాధాన్యత అని అంటే కనుక ఈ యొక్క పామ్ సండే రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ద్వారం నుండే యెరూషలేంలోనికి వచ్చాడు. ముస్లింలకి ఎందుకు ఆ గేట్ అంత ప్రాధాన్యత అని అంటే కనుక ఆ గేటుని వాళ్ళు ఎందుకు అంత ప్రాధాన్యతగా చూస్తారనంటే కనుక గేట్ ఆఫ్ ఎటర్నిటీ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. అందుకొరకు ఈ 3 జాతులకి సంబంధించినటువంటి వారికి కూడాను ప్రాముఖ్యమైనటువంటి గేటుగా అయితే కనుక ఈ యొక్క గేట్ ఉన్నదని చెప్పేసి అయితే కనుక మనం చెప్పవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ యొక్క గేటు ద్వారానే మరలా మెస్సయ్య వస్తాడని చెప్పేసి అయితే కనుక వారు నమ్ముతున్నటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం చూసాము, ఆయన ఆ యొక్క గేటులో నుండే ఆ యొక్క గాడిదని ఎన్నిక లేనటువంటి, ఎంపిక చేయబడినటువంటి, దీనత్వంలో ఉన్నటువంటి, ఎవ్వరికి ఇష్టం లేనటువంటి ఒక గాడిదని ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా మరి రెండవది ఏంటి అని అంటే కనుక దేవునికి ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క గాడిదల్ని మరి గాడిదల్ని పెంచుకుంటూ ఉన్నారో ఆ యొక్క యజమాని ఒబే చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అనంటే కనుక అంతకు పూర్వము ఎవరు కూడాను ఆ యొక్క గాడిదని ఎక్కనటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. మూడో విషయం కనుక మనం చూసుకున్నట్లయితే అంతకు పూర్వము ఎవరు కూడాను ఈ యొక్క గాడిదని ఎక్కనటువంటి వారుగా ఉన్నారు. అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి గాడిదగా అయితే కనుక ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరంటండి? మనము ప్రత్యేకపరచబడినటువంటి జనము. ఎప్పుడు అనంటే కనుక ఇందాక మనం చదువుకున్నాము, జగత్తు పునాది వేయక పూర్వమే దేవుడు మనల్ని ఎంపిక చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలాగూ ఎంపిక చేసుకున్నాడంట? ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకు? ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేస్తారని. ఎలాంటి వంశం అంట మనది? ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనటువంటి వారిగా ఉండు నిమిత్తము. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు అయితే మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు మనల్ని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడి నుండి? చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకు? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసేటువంటి నిమిత్తము. ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేస్తే మనకి దక్కేటువంటి ఘనత ఏంటి అనంటే కనుక ఏర్పరచబడినటువంటి వంశం గాను, రాజులైన యాజక సమూహం గాను, పరిశుద్ధ జనము గాను, దేవుని సొత్తైన ప్రజలముగా అయితే కనుక మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనం ప్రీషియస్ పీపుల్ అనే చెప్పైతే కనుక మనం చెప్పవచ్చు. దేవుని యొక్క దృష్టిలో అంతకు పూర్వము ఎవ్వరు కూడా ఎక్కనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతోటి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క సువార్తని మోయు నిమిత్తమే, మరి ఆయన గాడిదగా ఉండు నిమిత్తమే ఆయన మనల్ని అయితే కనుక ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మన యొక్క ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ దేవునికి మాత్రమే మనం స్థానం ఇచ్చేటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. రెండవది చూసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమగటం వల్ల రూపాంతరం పొందుడి. మనం దేవుని ద్వారా ఎంపిక చేయబడినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధమైనటువంటి వేటి ఆచార సంబంధమైనటువంటి వాటిల్లో మనమైతే కనుక పాలిపంపులు మనం కలిగి ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మనం ఉండాలి అనంటే కనుక మనసు మారి నూతన మగట వల్ల రూపాంతరం పొందేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుని ద్వారా ప్రత్యేకింపబడినటువంటి మనము ఏ రీతిగా ఉండాలంట? దేవుని యొక్క అంతఃపూర్వం మన జీవితం ఎట్లా ఉన్నదో బాప్తిసం పొందక పూర్వము మరలా అట్లా ఉండడానికి వీలు అయితే కనుక లేదు. కానీ
పిలిచిన వాడు పరిశుద్ధుడే అన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 4వ విషయం ఏంటి అని అంటే కనుక కట్టబడినటువంటి గాడిదగా ఉన్నది కానీ నిరీక్షణ కలిగినటువంటి గాడిదగా అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ బంధకాల ద్వారా ఏ పరిస్థితులను బట్టి కట్టబడినటువంటి స్థితిలో ఉన్నావో, కానీ ఒక నిరీక్షణ అయితే కనుక దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. నిరీక్షణ లేనటువంటి మరి ఇతరుల వల్ల నీవు ఉండవద్దని చెప్పేసి దేవుని లేఖనం తెలియజేస్తుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడు, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకాల్లో ఎటువంటి బంధకాల్లో పడి ఉన్నప్పటికీ కూడాను ఒక నిరీక్షణ అయితే కనుక మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడు మరలా ఆయన పిలుచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక రెండంతల ఆశీర్వాదం ఇచ్చేటువంటి నిమిత్తం. అదే రీతిగా ఈ యొక్క గాడిద కట్టబడినటువంటి గాడిదగా ఉన్నది కానీ నిరీక్షణ కలిగి ఉన్నది. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను కట్టబడినటువంటి ఏ పరిస్థితులను బట్టి మరి అనారోగ్య సమస్యలను బట్టి కట్టబడి ఉన్నప్పటికీ కూడాను ఒక నిరీక్షణ అయితే కనుక మనం కలిగి ఉండాలి. ఆనాటి ప్రజలు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు కొరకు ఎదురు చూసినటువంటి వారుగా ఉన్నారు. 400 సంవత్సరాలు మరి దేవుడు మరి భయంకరమైనటువంటి పాపములో మునిగిపోయినటువంటి ప్రజలతోటి మాట్లాడనటువంటి సైలెంట్ ఇయర్స్గా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల యొక్క రాక వారిలో వెలుగు నింపిందని చెప్పవచ్చు. మానవుల యొక్క ప్రతి పాప శాపముల నిమిత్తము ఆయన మన కొరకు మరణిస్తున్నాడు అనేటువంటి ఒక నిరాశలో నుండి ఒక నిరీక్షణ కలిగినటువంటి వారుగా అయితే కనుక ఉన్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. వారి జీవితాలు రక్షింపబడినటువంటి జీవితాలుగా మార్చబడతాయి అనేటువంటి ఒక ఆలోచనతోటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ గాడిద ఏం చేస్తుందండి? క్రీస్తును మోస్తున్నటువంటి గాడిదగా ఉన్నది. ఎవరిని మోస్తుందండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని, స్వయంగా దేవాది దేవుడినే మోస్తున్నటువంటి గాడిదగా అయితే గనక ఈ గాడిద ఉన్నట్లుగా అయితే గనక మనం చూస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లని, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఈ గాడిద ఏం చేస్తుందంటే క్రీస్తును మోస్తున్నటువంటి గాడిదగా అయితే కనుక ఉన్నది. అదే రీతిగా మనము కూడాను క్రీస్తుని వెంబడించాలి అని అంటే కనుక చాలామంది చెప్పేది ఏంటంటే కనుక యేసుని నమ్ముకుంటే మీకు ఏ విధమైనటువంటి మరి బాధలు ఉండవు, ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు, ఏ విధమైనటువంటి నష్టాలు ఉండవు అని చెప్పేసి చెప్తారు. కానీ దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లన్ను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని, అంటే తనని జీరో చేసుకోవాలి, నేను అనేటువంటి దాన్ని జీరో చేసుకోవాలి. ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవాలి. సిలువ అని అంటే మామూలు విషయం అండి, అది బరువుతో కూడింది, బాధ్యతతో కూడింది, కష్టమైన నష్టమైన కానీ మోయవలసింది. అదే రీతిగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడాను దాన్ని మోయగలిగేటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అది బరువైందే, భారమైందే, కానీ దాన్ని మోయడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని అయితే కనుక దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క శిలువను మోయడానికి మనం సంసిద్ధులైనటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:13 కనుక మనం చూసుకున్నట్లయితే, హల్లెలూయా, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారే ఉందిరి కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించెదరు. శరీరానుసారంగా ఈ లోకంలో మనం జీవించేటువంటి వారంగా ఉండకూడదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారంగా జీవించిన ఎడల మనం జీవించేటువంటి వారంగా ఉంటాము. శరీర క్రియలను మనం చంపేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు ఆత్మ మనల్ని జీవింపచేసేటువంటి ఇదిగా అయితే కనుక ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు శరీరకు సంబంధమైనటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి మనం కృంగిపోయేటువంటి వారముగా ఉంటాము. కానీ నువ్వు ఆత్మలో ఎప్పుడైతే స్థిరంగా, దృఢంగా ఉంటావో అప్పుడు శరీరం యొక్క ప్రతి బలహీనతల్ని జయించేటువంటి శక్తిని అయితే కనుక నువ్వు పొందుకోగలుగుతావు.
హల్లెలూయా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:5లో కనుక మనం చూసుకున్నట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. భూమి మీద ఉన్న మీ అవయవములను, దేవునికి అసహ్యకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం, అంటే శరీర కార్యాలు ఇవన్నీ కూడాను, వీటిని చంపివేయాలి. ఎందుకొరకనంటే ఆత్మను జీవింపచేయు నిమిత్తం. హల్లెలూయా. మీ ఆత్మ ఎప్పుడైతే శక్తి కలిగి ఉంటుందో అప్పుడు శరీర కార్యాలని జయించగలదు. అదే రీతిగా యోహాను మరి గాయకు రాస్తూ చెప్తాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లదు అని. ఆత్మ వర్ధిల్లేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈ శరీరం మీద, లేదంటే శరీరానికి వచ్చేటువంటి ప్రతి కష్టం, నష్టం, అనారోగ్యం, లేదంటే ప్రతి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు, వీటన్నిటినీ కూడాను మనం జయించగలిగేటువంటి వారంగా అయితే కనుక ఉంటాము. హల్లెలూయా. మరి చివరిగా 7వది కనుక మనం చూసుకున్నట్లయితే, 6వది కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క గాడిద మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కారు. గాడిద మీద వాళ్ళ బట్టలు వేశారు, పూలు చల్లుతున్నారు. ఆ గాడిద మీద ఎక్కినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నప్పుడు ఆ గాడిద కింద ఏం చేస్తున్నారండి, ఆ గాడిద కింద వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను పరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ గాడిద ఏం చేస్తుంది, ఆ బట్టల మీద నడుస్తున్నటువంటిదిగా ఉన్నది. అంతకు పూర్వం వరకు కూడా ఆ గాడిద ఎక్కడ ఉన్నదండి, కట్టబడినటువంటి గాడిదగా ఉన్నది. కానీ దానికి ఘనత, దానికి ఇప్పుడు విలువ ఎప్పుడు ఏ రీతిగా వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గాడిదని ఎక్కడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మోయడం ద్వారా దానికి ఘనత వచ్చింది. అదే రీతిగా నీ జీవితంలో కూడాను నువ్వు మేలు పొందుకోవాలి, నువ్వు ఘనత పొందుకోవాలి, కీర్తి పొందుకోవాలనంటే గనక నువ్వు మోయవలసింది క్రీస్తు శిలువను అనుదినము కూడా క్రీస్తుని నువ్వు మోస్తున్నట్లయితే కనుక నువ్వు ఘనతని, ఖ్యాతిని నువ్వు పొందుకున్నటువంటి స్థితిలో అయితే కనుక నువ్వు ఉంటావని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఏడవ విషయం ఏంటి అనంటే కనుక అక్కడ ఆ యొక్క గాడిద వస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యులు ఎంతగానో దేవుణ్ణి స్తోత్ర గీతం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. లూకాసు సువార్త 19వ అధ్యాయము 38వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ మహాశబ్దంతో దేవునికి స్తోత్ర చేయసాగిరి. హల్లెలూయా. ఇక్కడ స్తోత్ర గీతం పాడుతున్నారు, పాట పాడుతున్నారు, ఆనందంతో స్తోత్రాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నారు. ఇక్కడ ఎవరు పాడుతున్నారండి, శిష్యులు పాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి జన సమూహం పాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఎవరు పాడారండి, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని ఎవరు పాడారండి, దేవదూతలు పాడారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు దేవదూతలు పాటలు పాడారు. దేవదూతలతో కలిసి గొర్రెల కాపరులు ఆ పాట పాడారు. ఆ తర్వాత మన కొరకు ఆయన శిలువ బలియాగముగా సమర్పించుకొని నిమిత్తం వెళ్ళేటప్పుడు ఎవరు పాటలు పాడారండి, ఆయన్ని యూదులకి రాజుగా గుర్తించినటువంటి శిష్యులు పాడుతున్నారు. ఆ శిష్యులతో పాటు యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడాను స్తోత్ర గీతం స్తోత్రము చెల్లిస్తున్నారు. వారు గెంతులు వేస్తూ పాటలు పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకా ఫైనల్గా ఇంకా మనము ఆయన్ని ఎక్కడ స్తోత్రం సేమ్ ఇదే మరి విధంగా ఎక్కడ ఆయన్ని ఆరాధిస్తారు అని అంటే కనుక మనం ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే,
9, 10 వచనాలు. ఈ పై వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఇజ్రాయేలీలు గోత్రంలో నుండి ఎంతమంది మరి దేవుడు ఎంపిక చేయబడతారు, ఈ దేవుడి ద్వారా ఎంపిక చేయబడతారు అనేది మనం 12 గోత్రాల నుండి మనం చూసాము. ఆ తర్వాత మనం చూసినప్పుడు మరి మిగతా వాళ్ళంతా ఎంతమంది అని అంటే కనుక ఎవరెవరు ఎంపిక చేయబడుతున్నారంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాటిలో నుండి ఎవడనూ చాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవదూతలు గొర్రెల కాపరులు కలిసి పాట పాడి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాము మత్తయి సువార్తలో. రెండవది లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన మన కొరకు బలి అర్పణగా వెళ్ళేటువంటి సమయంలో ఎవరు ఆయన్ని స్తోత్రిస్తున్నారు, పాటలు పాడుతూ ఆయన్ని మహిమపరుస్తున్నారంటే ఆయన శిష్యులు, యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు. ఫైనల్గా మరలా ఎక్కడ జరగబోతుంది ఆ యొక్క సందర్భం అని అంటే కనుక, ఫైనల్గా ఎక్కడ జరగబోతుంది అని అంటే కనుక, మరి అన్యజనుల్లో నుండి వచ్చినటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆయా భాషలు, ఆయా ప్రజల్లో నుండి వచ్చినటువంటి వారందరూ కూడాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఖర్జూరపు మాటలు చేత పట్టుకొని మరి దేవుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట పరలోకంలో జరగబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మట్టల ఆదివారం గూర్చి మరి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన ఎందుకొరకు ఆయన భూలోకానికి వచ్చాడు, ఆ తర్వాత ఆయన ఎందుకొరకు ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడన్నటువంటి విషయాలు, మరలా ఆయన్ని ఎట్లా కలుసుకోబోతున్నాం అనేటువంటి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. ఆయన గాడిద మీద ఎందుకు వచ్చారు అని అంటే కనుక ప్రవచనాల నెరవేర్పు నిమిత్తం. జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం జకర్యా గ్రంథం 9:9 ద్వారా. ఆ తర్వాత ఆయన గాడిదని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అంటే కనుక ఈ యొక్క రాజు శాంతికి సమాధానానికి మరి కలుగజేయ నిమిత్తమే రాబోతున్నాడు అనేటువంటి విషయం గుర్తు చేయ నిమిత్తమే ఆయన దీనత్వానికి సాదృశ్యంగా గాడిదని ఎంపిక చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు ఆయన ఎంపిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగా కాదనేటువంటి విషయం అయితే కనుక మనం తెలుసుకున్నాం. ఆయన ఎంపిక చేసుకున్నది ఎన్నిక లేనటువంటి, అందరూ తృణీకరించినటువంటి ఒక గాడిదని. అంటే ఆయన ఎంపిక డిఫరెంట్గా ఉంటుంది. అదే రీతిగా ఎన్నిక కాబడినటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు ఎంపిక చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. ఆ తర్వాత దేవునికి ఇష్టమైనటువంటివన్నీ కూడాను కార్యాలు జరిగిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞల్ని గైకొంటూ ఆయనకి ఒబే చేసేటువంటి వారంగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మూడో విషయం ఏంటి అని అంటే కనుక మరి దేవుని మాటకి మనం విధేయత, అంటే దేవుని కొరకు మనం ప్రత్యేకపరచబడినటువంటి వారముగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి మలినం ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదని ఈ యొక్క మట్టలాదివారం రోజున దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నాలుగో విషయం ఏంటి అని అంటే కనుక ఎటువంటి కట్టబడినటువంటి స్థితిలో ఉన్నా కానీ నువ్వు నిరీక్షణ లేనటువంటి స్థితిలో అయితే కనుక లేవు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే కనుక 200 ఆశీర్వాదం పొందుకుంటావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఐదో విషయం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గాడిద క్రీస్తుని మోస్తున్నది, క్రీస్తుని తన మీద మోస్తున్నటువంటిదిగా అయితే కనుక ఉన్నది. ఎవరైతే ఆయన సిలువని ఎత్తుకుని ఆయన వెంబడించేటువంటి వారుగా ఉంటారో వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మాత్రమే కాదు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నటువంటి వారుగా ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే క్రీస్తుని మోస్తున్నటువంటి వారుగా ఉంటారో వారికి మరి ఘనత దక్కుతుందని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ గాడిద అంతకు ముందు వరకు కూడా కట్టబడినటువంటి గాడిదగా ఉన్నది. కానీ దేవుడు ఎప్పుడైతే
ఆ యొక్క గాడిద మీద ఆయన ఎక్కారో అప్పుడు ఆ గాడిదకి కూడాను ఘనత దక్కింది. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆ తర్వాత వారి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఆ గాడిద కాళ్ళ కింద వేస్తూ వాటి మీద పూలు జల్లుతూ దేవుడి మీద వేసేటువంటి ఆ యొక్క పూలు కానీ మరి ఆ యొక్క కింద పరుస్తున్నటువంటి ఆ యొక్క వస్త్రాలన్నీ కూడాను దేవునికి దక్కినటువంటి ఘనత ఆ యొక్క మరి గాడిద కూడాను సంతోషిస్తుంది, గాడిద కూడా పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు గనక దేవుణ్ణి గనక మోస్తున్నట్లయితే, ఆయన సిలువను నువ్వు మోస్తున్నట్లయితే నువ్వు కృంగిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. దేవుణ్ణి యథార్థంగా నువ్వు సేవిస్తూ కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను విశ్వాసంతో నిరీక్షణతో నువ్వు ఎప్పుడైతే దేవుడు వెంబడిస్తూ ఉంటావో నిశ్చయంగా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ యొక్క గోల్డెన్ గేట్లో నుండి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన శిష్యులు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడాను మరి మహింపరుస్తూ వచ్చేటటువంటి వారుగా ఉన్నారు. మొట్టమొదటగా దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన్ని మహింపరిచినటువంటి వారుగా ఉన్నారు. పైన ఉన్నటువంటి మరి ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు, క్రింద భూమి మీద ఉన్నటువంటి గొర్రెల కాపరులు దేవుణ్ణి స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు బలియాగముగా వెళుతున్నటువంటి సమయంలో ఆయనకి స్తోత్ర గీతాలాపన చేసినటువంటి వారుగా ఉన్నారు ఆయన శిష్యులను, అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలు. మాకు రాజుగా వస్తున్నారు అనేటువంటి ఆ యొక్క ఆనందంతో, ఆ తర్వాత పరలోకంలో ఆ యొక్క సంబరం జరగబోతుంది. పరలోకంలో ఆ యొక్క ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెవల్యూషన్ 7:9లో మరి ప్రతి జాతిలో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి వంశంలో నుండి కూడాను ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహము మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట కూడాను సాష్టాంగపడి దేవునికి, గొర్రెపిల్లకి మరి మా రక్షణకర్త అయిన దేవాది దేవునికి స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి మరి దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా అయితే కనుక మనము ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మట్టల ఆదివారం రోజున దేవుడు చేసినటువంటి ఒక 2 కార్యాలను కూడా మనం తెలుసుకుని మనమైతే కనుక ముగించుకుందాము. ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి అని అంటే కనుక ఆ యెరూషలేము ప్రాంతంలోనికి అడుగుపెట్టిన వెంటనే ఆయన ఆ యొక్క దేవాలయాన్ని చూసి ఆయన కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 3 సందర్భాల్లో ఆయన కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఒకటి ఎక్కడనంటే కనుక లాజరు చనిపోయినటువంటి సమయంలో ఆయన కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఎక్కడనంటే కనుక యెరూషలేము ప్రాంతంలోనికి అడుగుపెట్టిన వెంటనే ఆ యొక్క దేవాలయాన్ని చూసి ఆయన కన్నీరు కార్చాడు. ఎందుకొరకు అనంటే కనుక ఈ యొక్క దేవాలయం, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి దేవాలయము రానున్న దినాల్లో రాతి మీద రాయే ఒకటైను కూడాను లేకుండా పడద్రోయబడుతుంది అని ఆయన కన్నీరు కాచినటువంటి వాడిగా ఉన్నాడు. 3వ సందర్భం ఎక్కడ అనంటే కనుక గెత్సెమనే వనంలో ఆయన తాను అప్పగించుకునేటువంటి సమయంలో ఆయన కన్నీరు కార్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. ఆయన కన్నీరు కార్చలేదనంటే కనుక ఖచ్చితంగా కన్నీరు కార్చాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయనకి తెలీదా ఆ రోజు ఆ యొక్క గాడిద మీద ఎక్కించి మరి ఆ యొక్క మరి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని కింద వస్త్రాలు పరుస్తూ ఆయన మరి దేవుని పేరిట వచ్చువానికి జయము మరి అని చెప్పేసి హోసన్నా జయం అని చెప్పేసి వారి జయ గీతాలు పాడుతున్నప్పుడు ఆయనకి తెలియదా ఆ ప్రజలే ఆ నోటి వెంటే ఆయన్ని సిలువ వేయమని కేకలు వేస్తారనేటువంటి విషయం తెలియదానంటే కనుక తెలుసు. కానీ ప్రవచనాల నెరవేర్పు నిమిత్తమే దేవాది దేవుడు ఆ రోజు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోనికి, ఆ యొక్క యెరూషలేము
యెరూషలేము పుర ద్వారంలోనికి ఆయన యొక్క గాడిద పిల్లను ఎక్కి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు మరి యుద్ధాలు చేసి మరి ఇతర రాజ్యాలని ఆక్యుపై చేసుకునేటువంటి వారుగా ఉండవచ్చు, లేదంటే కనుక ఇతరులకు హాని చేసేటువంటి వారుగా ఉండవచ్చు, లేదంటే కనుక ఇతర రాజ్యాలకి హాని చేసేటువంటి వారుగా ఉండవచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాజుగా ఉండి కూడాను దీనుడిగా వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉండి కూడాను సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి అయినటువంటి రాజుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రాజ్యము ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు. అందుకొరకే పిలాతు అడిగినప్పుడు నీవు రాజువా అంటే అవును నీవు అన్నట్టే అని చెప్పేసి ఆయన తల ఊపినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు నిజంగా నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, క్రీస్తుని ప్రేమిస్తున్నాను అని నీవు అనుకుంటున్నట్లయితే, నిజంగా నేను క్రైస్తవురాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నట్లయితే, ఈరోజు దేవుడు ఎంతగానో ఆయన మీద పూలు చల్లి ఆయన నడుస్తున్నటువంటి మార్గంలో వస్త్రాలు పరిచి ఖర్జూరపు మట్టలు ఊపుచూ ఆనందంతో కేకలు వేసినటువంటి ఆ ప్రజలే యేసుని సిలువ వేయండి, బరబ్బాని విడుదల చేయండి అని కేకలు వేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. రానున్న దినములలో ఇదే పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటే నువ్వు మరలా సిలువ వేసేటువంటి స్థితిలో ఉంటావా? దేవుని పక్షంగా నిలబడతావా? ప్రియ సహోదరుడా, దేవుడు సూటిగా స్పష్టంగా నిన్నే అడుగుతున్నాడు ప్రియ సహోదరుడా. ఈరోజు దేవుని పూజించినటువంటి నీవు, దేవుని సేవిస్తున్నటువంటి నీవు, దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పేటువంటి నీవు, ఒకానొక దినం రాబోతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నాకు దేవుడు అంటే ఇష్టము, నాకు దేవుడు తప్ప ఇంకేమీ వద్దు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుడు మాత్రమే కావాలి, యేసు మాత్రమే కావాలి అని నువ్వు చెప్పగలవా? అన్ని అనుకూలమైనటువంటి సమయాల్లో నాకు దేవుడు ఇష్టమని చెప్పడం కాదు ప్రియ సహోదరుడు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నాకు యేసు ఇష్టమని చెప్పగలిగేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసములో స్థిరపరచబడినటువంటి వారి విశ్వాసాన్ని సైతం కూలగొట్టబడేటువంటి దినాలు రాబోతున్నాయి సంగమా. విశ్వాసములో స్థిరపరచబడినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని సైతం కూలగొట్టబడేటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినముల్లో కూడా నాకు యేసు కావాలి, నేను యేసుని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పగలవా సంగమా? నువ్వు నా పక్షాన నిలబడగలవా సంగమా? నువ్వు నా పక్షాన నిలబడగలవా సంగమా? నువ్వు నా పక్షాన నిలబడగలవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయనా. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, లోకములో ఉన్నటువంటి జనులు ఎంపిక చేసుకున్నటువంటి రీతిని కాకుండా తండ్రి ప్రభా, శాంతికి సమాధానానికి దీనత్వానికి సాదృశ్యమైనటువంటి ఎవరి చేత ఎంపిక కాబడినటువంటి ఒక గాడిదని మీరు ఎంపిక చేసుకున్నారయ్యా. ఆ గాడిదని నేనేనయ్యా, ఆ గాడిదని నేనే అని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందామండి. అవునయ్యా, లోకంలో తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు ఎంపిక చేసుకున్నారయ్యా. యోగ్యత నాకు లేదయ్యా, అర్హత నాకు లేదయ్యా, కానీ అర్హతని మీరు ఇచ్చారయ్యా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మిమ్మల్ని మోస్తూ ఉండవచ్చయ్యా, కానీ ఒకానొక దినము ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా
యేసు నాకు కావాలి, యేసు మాత్రమే నాకు కావాలి అని ఎలుగెత్తి చెప్పేటువంటి ఒక స్థిర విశ్వాసము తండ్రి నాకు దయచేవా, నాకు దయచేవా. అడుగుదామండి, అడుగుదాం. ఎవరి మట్టుకు వారు అడుగుదాం, మౌనంగా ఉండద్దు. నాకు దయచేయ్యా. అవునయ్యా, తృణీకరింపబడినటువంటి గాడిదని మీరు ఎంపిక చేసుకున్నారయ్యా. అవునయ్యా, అదే రీతిగా తండ్రి ప్రభా, లోకంలో ఏ విధమైనటువంటి ఎన్నిక లేనటువంటి నన్ను మీరు ఎంపిక చేసుకున్నటువంటి గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. జగత్తు పునాది వేయబడక పూర్వమే తండ్రి నన్ను మీరు ఎంపిక చేసుకున్నానని మీరు మాట్లాడుతున్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంపిక కాబడినటువంటి నేనునైనా నా తండ్రి నీ చిత్తానుసారంగా జీవించడానికి కృప చూపించండి అయ్యా. నాలో మీకు అయిష్టమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా విడిచిపెట్టడానికి కృప చూపించండి అయ్యా. మీ కొరకు జీవించగలిగేటువంటి కృపను దయచేయండి అయ్యా. మీ ఆజ్ఞల్ని గైకొనేటువంటి కృపను దయచేయండి అయ్యా. మీ ఆజ్ఞానుసారం జీవించే జీవితాలని దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదామండి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రార్థనల్ని ఆలకిస్తున్నాడు, మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. నోరు తెరిచి అడగండి, ఎవరి మట్టుకు వారు నోరు తెరిచి అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మేము ఉండడానికి కృప చూపించండి. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహం అని, పరిశుద్ధ జనముగా ఉండుటకు, దేవుని సొత్తైనటువంటి ప్రజగా ఉండుటకు మీరు మమ్మల్ని పిలుచుకున్నారని మీరు మాట్లాడున్నారయ్యా. నీకు ఇష్టం లేనిది మాలో ఏ ఒక్కటి ఉండడానికి వీల్లేదయ్యా, వీల్లేదు. దేవానికి స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ విధమైనటువంటి బంధకాల ద్వారా, ఏ విధమైనటువంటి కట్ల ద్వారా కట్టబడి ఉన్నప్పటికీ కూడా తండ్రి, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల మీరు ఉండవద్దని మీ లేఖనం తెలియజేసినటువంటి రీతిగా తండ్రి, మేము కూడా తండ్రి మాకు ఆధారమైనటువంటి నీ మీద తండ్రి ప్రభా మేము ఆనుకొని అయ్యా నిరీక్షణతోటి ఎదురు చూస్తున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైనటువంటి బంధకాలతో ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి సంఖ్యలతోటి బొండలతోటి కట్టబడి ఉన్నప్పటికీ మా బంధకాలను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడివి, సమర్థుడివి నీవని ఒక నిరీక్షణ కలిగినైనా మేము జీవిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవునయ్యా, ఆ రోజు నిన్ను మోస్తున్నది కాబట్టే ఆ గాడిదకి అంత ఘనత దక్కిందయ్యా. అదే రీతిగా తండ్రి మా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తండ్రి అయ్యా, నీ ఆజ్ఞల్లో మేము గైకుంటామయ్యా, నీ మార్గాల్లో మేము నడుస్తామయ్యా, నిన్ను విడిచిపెట్టమయ్యా. నీకు నమ్మకమైనటువంటి సాక్షులుగా మేము జీవిస్తామయ్యా. ఒక తీర్మానం కలిగి జీవిస్తున్నావా? ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నావా? ఈ యొక్క మట్టలాదివారం రోజున ఒక తీర్మానం కలిగి జీవిస్తున్నావా? ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నావా? దేవా, నేను నిన్ను మోస్తానయ్యా. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎలాంటి బంధకాలతోటి కట్టబడి ఉన్నప్పటికీ కూడా అయ్యా, నిన్ను మోయడమే నాకు ధన్యత అయ్యా. నా జీవితానికి ధన్యత నిన్ను మోయడమేనయ్యా. నిన్ను మోయడం ద్వారానే తండ్రి ప్రభా అయ్యా, తండ్రి నిన్ను మోయడం ద్వారానే తండ్రి ప్రభా నా జీవితానికి తండ్రి ప్రభా అయ్యా, ఘనత, కీర్తి, మెప్పు తండ్రి నీ ద్వారా మాత్రమే తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునయ్యా, నీవు ఈ భూమి మీద జన్మించినప్పుడు మాకు అవకాశం లేకపోవచ్చయ్యా. ఆ దూతలతోటి అయ్యా గొర్రెల కాపరి చేసినటువంటి ఆ యొక్క తండ్రి స్తోత్రాలాపన తండ్రి ప్రభా అయ్యా, నిన్ను స్తుతించడానికి మాకు అవకాశం లేకపోయి ఉండొచ్చయ్యా. ఆనాడు నీ శిష్యులు యూదయ ప్రజలు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి యూదా ప్రజలతోటి చేసేటువంటి అవకాశం లేకపోవచ్చయ్యా. కానీ ఒకానొక దినమునైనా నా తండ్రి ప్రభా మీరుండేటువంటి ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలో తండ్రి, సదాకాలం ఉండేటువంటి ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలో తండ్రి, మీతో తండ్రి ప్రభా, మీ ఎదుట తండ్రి
ఖర్జూరపు మట్టలు పట్టుకొని తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించే, స్తోత్రించే, మీ నామాన్ని మహింపరిచే, ఘనపరిచే భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి అయ్యా. మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. మీ ఆజ్ఞల్ని అనుసరించడానికి కృప చూపించండి అయ్యా. ఈ మట్ల ఆదివారం రోజునైనా కానీ తండ్రి ప్రభా మారినటువంటి ప్రతి బండబారిపోయినటువంటి హృదయాలను బ్రద్దలు కొట్టండి అయ్యా. మాంసం హృదయాలుగా మీరు మార్చండి అయ్యా. నీ చిత్తానుసారముగా నడుచుకునేటువంటి హృదయాలుగా మీరు మార్చండి అయ్యా. నీ కొరకు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి యేసు మాత్రమే నాకు కావాలి అని నీ కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా ఉండడానికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం నీ బిడ్డలు తీసుకుంటుండగా తండ్రి ప్రభా, నీ బిడ్డలు తండ్రి అయ్యా ఎలుగెత్తి పలుకుచుండగానైనా నా తండ్రి ప్రభా అయ్యా మీరు ఆమెను అంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములైనా ఇంతవరకు నీ బిడ్డలు చేసినటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఆమెను అంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకనూ కూడా తండ్రి ప్రభా ఈ యొక్క హోలీ వీక్లోనైనా నా తండ్రి ప్రభా అయ్యా మీరు ఎందు నిమిత్తమైతే తండ్రి ప్రభా మా కొరకు మరణించారో తండ్రి ప్రభా నీ ఆజ్ఞల అనుసారము తండ్రి ప్రభా మీరు మాకు చూపించినటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి ప్రభా మేము జీవించడానికి కృప చూపించమని మీ చిత్తమైతే తండ్రి అయ్యా మీ యొక్క పరలోక రాజ్యంలోనైనా నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఆ యొక్క సమయంలోనైనా నా తండ్రి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి ఖర్జూరపు మట్టలు పట్టుకొని అయ్యా నిన్ను ఘనపరచడానికి అయ్యా అటు ధన్యతను మాకు కూడా దయచేయమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, పోవాది కార్యాలు అనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఆమేన్.